నా ఒపీనియన్ ఒకవేళ రోడ్స్ కనుక అవ్వకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అదొక్కటే కాకుండా ప్రతి వాళ్ళు ఎయిర్పోర్ట్ ఫ్లైట్లోనే వెళ్ళేదానికి ఇబ్బంది. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు భోగాపురం వెళ్ళాలంటే ట్యాక్సీకి 2000 రూపాయలు అవుతుంది, కనీసం 1500 రూపాయలు అవుతుంది. ఒకసారి వెళ్ళి చూడండి తెలుస్తుంది. అట్లాగే రిటర్న్ రావాలంటే ఇంకొక బెస్ట్. అందుకు 2 వందే భారత్ ట్రైన్స్ 2 పెట్టండి. ఉదయం ఒక 2 వచ్చేటట్టు, అట్లా స్లీపర్ నైట్ ఏమో స్లీపర్ వందే భారత్లు పెట్టండి అని చెప్పి గౌరవ ఎంపీ గారిని కోరటం జరిగింది. అవసరమైతే పార్లమెంట్లో కూడా కొంచెం చర్చ పెట్టండి, మనం డిమాండ్ చేయండి. కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు వందే భారత్లు స్లీపర్స్, అది కూడా పెడితే బాగుంటుంది. తక్కువ డబ్బుతోటి మనము విజయవాడ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 4 అవర్స్ 5 అవర్స్లో ట్రైన్ ఎక్కితే వెళ్ళిపోవచ్చు. ఇదే విజయవాడ వెళ్ళాలంటే మనము ఇక్కడ కనీసం ఒక 2 అవర్స్ ముందు బయలుదేరాలి, మళ్ళీ అక్కడ గంట ఉండాలి. సో ఆ విధంగా టైం అయిపోతుంది. అందుకు అందరికీ సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. విశాఖపట్నము ఇదివరకు పాత విశాఖపట్నం కాదు, ఇప్పుడు రానున్న కాలంలో అత్యంత అద్భుతంగా విశాఖపట్నం డెవలప్మెంట్ అవుతుంది. అట్లాగే కొన్ని లక్షల మంది కూడా ఇక్కడ ఉద్యోగ ఉపాధి గురించి వస్తున్నారు. కాబట్టి దీని అంతటినీ క్యాటర్ చేయడానికి ఈ ఎయిర్పోర్ట్ కూడా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు గోవాలో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అట్లాగే మిగిలిన చోట్ల కూడా ఉన్నాయి. సో అది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇతర కంట్రీస్లో కూడా ఒక్కొక్క సిటీలో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఇక్కడ మన ఎయిర్పోర్ట్, ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నేవీ వరకు ఏ విధమైన ఇబ్బంది లేదు అని చెప్పి నాకున్న సమాచారం. ఆ సబ్జెక్టు కరెక్షను. అప్పుడు కొన్ని ఫ్లైట్స్ ఇక్కడ వస్తే ఉదయమే ప్రొద్దుటే వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి, రాత్రి వచ్చేయచ్చు వెనక్కి. అట్లాగే అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద భోగాపురం అట్లాగే వాడతారు. అది కాకుండా ఇంకా పగలు పెట్టి ఫ్లైట్స్ ఉంటే అక్కడ కూడా అందుబాటులో ఉండేటట్టు చేస్తారు. ఫ్లైట్కి వెళ్ళడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు అందుకే మనకి ట్రైన్స్, వందే భారత్ లాంటి ట్రైన్స్ ఉండాలి. ఏంటి అపోజిషన్లో మాట్లాడుతున్నాను? నేను అపోజిషన్ అండి, నేను కూటమిలో. ప్రజలు ఒపీనియన్ చెప్పాలి కదా. పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, వాట్ డస్ ఇట్ మీన్? యూ హ్యావ్ బీన్ ఎలక్టెడ్ బై పబ్లిక్. You have to tell the public opinion to the government adhikaralu and to the policy makers. So they will look into it and వారు కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు.